మోహన్ బాబు అయితే ఎవరైతే ఆయన కొట్టాడు 'నిరంజన్' అనే టీవీ నైన్ రిపోర్టర్‌ని మైక్ తీసుకొని కొట్టడం చూసాం గదా! ఆ కొట్టిన మనిషినైతే హాస్పిటల్‌కెళ్ళి పరామర్శించారు. ఆయనకి క్షమాపణలు గూడా చెప్పడం చూసాం. అలానే ఏదైతే ఆయనకి ట్రీట్‌మెంట్ ఖర్చులవుతాయో అయి గూడా భరిస్తాననైతే ఆయన చెప్పడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఒక మంచి విషయం జరిగింది. మోహన్ బాబు మంచి పని జేశాడు. మనం చెప్పాం. ఆల్రెడీ ఆయన ఆడియో లీక్ ఏదైతే ఇచ్చాడో దానిలో క్షమాపణలు చెప్పినట్టయితే మనకెక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు అతను డైరెక్ట్‌గా ఎళ్లి క్షమాపణ అడగటం అనేది మంచి పరిణామం. అదేదో ముందే చెప్పేసుంటే అయిపోయుండేది. పొగరుతోటి, గర్వంతోటైతే మా తప్పు లేనట్టుగా అయితే వాళ్ళైతే మాట్లాడారు. సరే వాళ్ళు మీ ఇంట్లో గేట్ లోపలికొచ్చారు గాబట్టి అది మనోజ్‌ని ఎంట వచ్చారు గాబట్టి వాళ్ళైతే పర్టిక్యులర్‌గా అయితే ఏమి రాలేదు. మనోజే చెప్పడం చూసాం. నేను గేట్లు పగలగొట్టుకొని లోపలికొస్తేనే నాకు సపోర్ట్‌గా నా ఎనకాలైతే మీడియా వచ్చిందనైతే ఆయనే సపోర్ట్ చేశాడు గాబట్టి మోహన్ బాబు కొంచెం వెనక్కి తగ్గినట్టున్నారు. దాని కారణంగా ఎళ్లి డైరెక్ట్‌గా అయితే ఎవరైతే ఆ టీవీ నైన్ రిపోర్టర్ ఉన్నారో ఆయనకైతే డైరెక్ట్‌గా హాస్పిటల్‌కెళ్ళి ఆయన్ని కలవడం, కలిసి ఖచ్చితంగా క్షమాపణలు మనకి వీడియో అయితే లేదు గానీ ఖచ్చితంగా అయితే అడుగుంటారు. నన్ను క్షమించు బాబు అని అయితే ఖచ్చితంగా అడిగుంటారు. ఒక మంచి విషయం అయితే మోహన్ బాబు చేశాడు. మరి ఇప్పటికైనా ఆ కేస్ ఏమన్నా విత్‌డ్రా చేసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి చూడాలి మరి. విచారణ ఏది చేపడతారో ఏంటనేది టీవీ నైన్ ఇంతటితో వదిలేస్తుందా? మొన్నట చూసాం గదా! ఆయన మీద కోపంతోటి మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అని చెప్పడం చూసాం. ఇలా రకరకాలైతే స్ప్రెడ్ అయితే చేస్తూ ఉంది టీవీ నైన్ అయితే. ఓవరాల్‌గా అయితే ఇప్పుడు దీనితోటైతే వాళ్ళు శాంతి ఇచ్చినట్టే కనిపిస్తుంది. జర్నలిస్టు సోదరులందరూ గూడా మోహన్ బాబు ఆయన్ని కలిసి క్షమాపణ చెప్పడంపై. ఆహ్, ఇంగా ఆ మ్యాటర్ ముగిసినట్టే. కాకపోతే ఇప్పుడు పంచదార గొడవ మళ్ళీ మొదలైంది గదా! ఏదో విష్ణు వెళ్లి మొ మంచు మనోజ్ ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు సంబంధించి. వాళ్ళ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తుంటే అక్కడికెళ్ళి ఆ జనరేటర్‌లో పంచదార ఏదో పోసారంటే ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్కు ట్రెండింగ్‌లోకొచ్చింది. వీళ్ళ గొడవ ముగిసిందనుకున్న టైంలో మళ్ళీ ఇంకో కొత్త గొడవలైతే మొదలవుతూ ఉన్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్లి ఆగుతుందో. ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఒక మంచి పని జేశాడు.